యవనస్తులారా చాలా జాగ్రత్తగా వినండి. యవన కాలములో నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోవాలి. దేవుని వాక్యము చేత నీ జీవితాన్ని పదిలపరుచుకోవాలి. నిత్యము వాక్యము చేత నీ హృదయము నింపబడాలి. రేపు నువ్వు కాలేజీకి వెళ్ళొచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, ఉద్యోగ ప్రదేశాలకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవచ్చు. తల్లిదండ్రులకు, కుటుంబానికి, సంఘానికి, సేవకునికి దూరంగా నువ్వు బ్రతకొచ్చు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవ్వరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ పరలోకం నుంచి నా దేవుడు నిత్యం నిన్నేం చేస్తున్నాడు. అందుకే మనం పాడతాం కదా, పరిశోధించి ఏం చేస్తాడట? పరిశోధించి ఏం చేస్తాడు దేవుడు? తెలుసుకుంటూ ఉంటాడు. మనం తెలుసుకోం కొన్నిసార్లు. ఎరా ఎక్కడ ఉన్నావు తెలుసుకో, ఎరా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో, ఏం చేస్తున్నావు తెలుసుకో, ఎలా వెళ్తున్నావు, ఎలా వస్తున్నావు తెలుసుకో, వెచ్చలవిడిగా వదిలేస్తున్నావు. అందుకే వారు భయంకరమైన పాపిష్టి ప్రజలుగా మారుతూ ఉన్నారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు, నిత్యము పరిశోధించే దేవుడు. నీ నడకను పరీక్షిస్తాడు దేవుడు, నీ చూపును పరిశోధిస్తాడు దేవుడు, నీ ఉద్దేశాలు పరిశోధిస్తాడు దేవుడు, నీ తలంపులు పరిశోధిస్తాడు దేవుడు, నీ ఆలోచనలు పరిశోధిస్తాడు దేవుడు, నీ సెల్ ఫోన్ని పరిశోధిస్తాడు దేవుడు, నీ సోషల్ మీడియాని పరిశోధిస్తాడు దేవుడు. మందిరములో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తున్నావో, ఎటు నడుస్తూ ఉన్నావో, నీ జీవితాన్ని ఎటు దారి తీస్తూ ఉన్నావో, నిత్యము నా దేవుడు ఆకాశం నుండి చూస్తున్న దేవుడు. అందును బట్టి భయభక్తులు కలిగి జీవించిన వాడే దేవుని యొక్క రాజ్యములో ఉండబోతున్నాడు. హల్లెలూయా.